హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ టెలిగ్రామ్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్, ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కావాలి, నా జాబ్తోనే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ మారుతాయి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. అవసరం లేదనుకున్న వాళ్ళు నా వీడియో చూడకండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మనము ఇది 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవారు కొంతమంది ఉన్నారు, 1 సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యేవారు కొంతమంది ఉన్నారు. అయితే మన లైఫ్లో ఇదే లాస్ట్ స్టడీ అవ్వాలంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, ఏం చేయద్దు, డూస్ అండ్ డోంట్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఎలా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేశానో కూడా టెక్నిక్స్ మీకు చెప్తాను. నేను ఫస్ట్ గ్రూప్ 1 రాశాను, క్వాలిఫై కాలేదు. సెకండ్ గ్రూప్ 1 రాశాను, క్వాలిఫై కాలేదు. ఆ రెండిట్లో ఉన్నటువంటి నేను మిస్టేక్స్ అన్నీ చూసుకున్నాను. మూడోసారి గ్రూప్ 1లో 93 మార్క్స్ వచ్చాయి. అది ఎట్లాగో నేను చెప్తానండి. ఫస్ట్ మనం యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తామండి. ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వారు 100% వచ్చే క్వశ్చన్స్ అని పెడతారు, లేకపోతే 100% ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అని పెడతారు. 100% ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అయితే నువ్వు టీజీపీఎస్సీ బోర్డులో ఉండాలి కదా బ్రదర్. అలాంటి వీడియోస్ వేస్ట్ ఆఫ్ టైం. అవి ఇంపార్టెంట్ థీమ్స్ ఓకే, నేను కూడా నా ఛానల్లో ఇంపార్టెంట్ థీమ్స్ పెడతాను. బట్ ఇంపార్టెంట్ థీమ్స్ కాకుండా 100% టాపిక్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 100 టాపిక్స్ అంటే ఇప్పుడు 1969 ఉద్యమం ఉంది, దాంట్లో దాదాపు 115 నుంచి 120 డేస్ ఉంటాయి. అన్నీ చూడాలి. ఫస్ట్ అన్నీ చూసి ఒక్కసారి అవేర్ వచ్చిన తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అల్లో ఒక 50-60 డేస్ ఉంటాయి, అవి ఒక్కసారి పక్కకు తీసుకోవాలి. ఈ మిగిలిన 50 కూడా ఉంచుకోవాలి. ఫస్ట్ 60 చదువుకున్న తర్వాత 50 చదువుకోవాలి. అది 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ తీసుకోండి చాలు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కోటి చాలండి. మనకు జాబ్ రావాలంటే 75 మార్క్స్ మనం గెట్ అయితే చాలు, మిగతా 25 మార్క్స్ వదిలేయండి. ఓకే, 25 మార్క్స్ అనే దాంట్లో మనకు నెగిటివ్ లేవు కాబట్టి అట్లీస్ట్ 10% అయినా వస్తుంది. మనకు 100% మార్క్స్ ఎవరు రారు, వస్తే ఆ బోర్డులు కూడా వేస్ట్ అన్నట్టే. రైట్. నెక్స్ట్ 1 లేదా 2 ఛానల్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు 10 ఛానల్స్ ఫాలో అయినాను, 10 దాంట్లో ఒకటి అదే వీడియోస్ పెడతారు, కామన్ వీడియోసే పెడతారు, కామన్ థీమ్సే పెడతారు, కామన్ మెసేజ్లే పెడతారు. అంత టైం వేస్ట్. 1 లేదా 2 ఛానల్స్ ఎంచుకోండి, అవే ఫాలో అవ్వండి. డైలీ మ్యాగజైన్స్ చూసుకోవాలి. ఫస్ట్ మీకు ఒకరోజు టైం టేబుల్ ఎలా విధంగా చదవాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను జస్ట్ ఒక 4 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ స్టార్ అనేది ఒక వర్డ్ ఉంటుంది. స్టార్లో ఎస్ అంటే సిలబస్, ఫస్ట్ సిలబస్ మనకు కావాలి. టీ అంటే టైం కావాలి. ఏ అంటే యాంగ్జైటీ, చదువుకోవాలని యాంగ్జైటీ ఉండాలి. ఆర్ అంటే రివిజన్ కూడా రీకాల్ ఉండాలి, 2 ఉండాలి. నెక్స్ట్ రివిజన్ ట్రిక్స్ అంటే ఎట్లా చేయాలంటే రివిజను ఫస్ట్ 4 డేస్ చదువుకోవాలి, లాస్ట్ వీక్లో 4 డేస్ చదువుకోవాలి, 3 డేస్ రివిజన్ చేయాలి, 4 డేస్ చదువుకోవాలి, 3 డేస్ రివిజన్ చేయాలి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మీకు ఎగ్జామ్స్ అనాలిసిస్ చేయాలి, ఎగ్జామ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి, ఎగ్జామ్ టు ఎగ్జామ్ అనాలిసిస్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోవాలి. నా ఛానల్ ఫాలో అవ్వండి, నేను చెప్తాను. బీ స్ట్రాంగ్. నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నవి, జాబ్ క్యాలెండర్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఆర్ఆర్బీలో పడినాయి, ఎస్ఎస్సిలో పడినాయి, ఎన్టీపీసీలో 11,000 వచ్చినాయి, సీజీఎల్లో 18,000 ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా వస్తాయి. మీరు ఎక్కడ భయపడొద్దు. మీ ప్రిపరేషన్ని లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. మధ్యలో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే సీరియస్ ఎక్స్పీరియన్స్కి ఈ వీడియో మాత్రమే. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.